ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మనోవ్యాధే మందు. అనగనగా ఒక రాజు. ఆ రాజు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చీకు చింత లేకుండా చాలా కాలం జీవించాడు. రాజ్యానికి శత్రుభయం లేదు. రాజకార్యాలు చూడటానికి సమర్థులైన మంత్రులున్నారు. ఇంకా రాజుగారికి ఉన్న పనల్లా ఏమిటంటే సుష్టుగా భోంచేయటము, కడుపులో చల్ల కదలకుండా కూర్చొని రకరకాల వినోదాలు అనుభవించటమును. ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవడికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. రాజుగారికి అంతే అయ్యింది. పొట్ట బానలాగా పెరిగింది. ఒళ్ళు లావై బరువెక్కిపోయింది. కూర్చున్నవాడు లేవటం కూడా కష్టమయ్యింది. నడవటానికి అసలే శక్తి లేదు. తన స్థితి తలుచుకుంటే రాజుగారికే భయం పుట్టుకొచ్చింది. శరీరం ఐరావతంలాగా పెరిగిపోయిందాయే. సన్నగా ఉన్నవాళ్లని, గబగబా నడిచేవాళ్లని, చువ్వల్లాగా వంగి లేచేవాళ్లని, సునాయసంగా పరిగెత్తేవాళ్లని చూసి ఆ రాజు, అయ్యో నేనలా లేకపోతేనే ఈ ఒళ్ళు కరిగితే ఎంత బాగున్ను అనుకునేవాడు. ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా? దానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని మంత్రులను ఆజ్ఞాపించాడు. మంత్రులు మాత్రం ఏం చేయగలరు? వైద్యులను పిలిపించి సలహా అడిగారు. వైద్యులేవో మందులిచ్చారు. రాజుగారు మందైతే తింటాడు గాని పథ్యాలు చెయ్యడు. పథ్యాలు సరిగా ఉండకపోతే మందులు పని చేయవు. రాజుగారి శరీరం తేలిక చేయటం తమకు సాధ్యం కాదని వైద్యులు చేతులు కడిగేసుకున్నారు. ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి చిక్కాలన్న ఆదుర్ద జాస్తి అయ్యింది. తనని సన్నగా చువ్వలాగా చేసిన వాడికి అర్ధరాజ్యమైనా ఇచ్చేస్తానని ఆయన మంత్రులతో అన్నాడు. మంత్రులు అదేవిధంగా చాటింపు వేశారు. అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్ళు వచ్చి రాజుగారిని హైరానా పెడతారేమోనని మంత్రులు ఏం చేశారంటే, రాజుగారి శరీరం తగ్గించిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని, చికిత్స ప్రారంభించి విఫలులైన వాళ్ళని ఉరి తీసేస్తామని చాటింపు వేశారు. అంటే ఏమిటన్నమాట? వస్తే అర్ధరాజ్యం, పోతే ప్రాణం. అర్ధరాజ్యం రాకపోతే మానే. చావటానికి ఎవడు సిద్ధపడతాడు? అంచేత చాటింపు విని ఎవడు మేము రాజుగారికి చికిత్స చేస్తాం అని చెప్పి ముందుకు రానేలేదు. ఈ చాటింపు కూడా పారలేదని రాజు విచారిస్తుండగా యోగానందుడనే గోసాయి వచ్చి ఆయన శరీరం తగ్గిస్తానన్నాడు. అందుకుగాను ఏ ఔషధాలు ఉపయోగించేది మాకు చెప్పాలి, మా ఎదటే వాటిని తయారు చెయ్యాలి అన్నాడు మంత్రులు గోసాయితో. మామూలు మందులన్నీ మీరు వాడే ఉంటారు. నేను రోగి యొక్క జాతకం చూడనిదే మందివ్వను. అందుకే నా వైద్యానికి తిరుగులేదు. రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అన్నాడు గోసాయి. మంత్రులు రాజుగారి జాతకం గోసాయికిచ్చారు. గోసాయి దాన్ని చాలాసేపు పరిశీలించి చప్పరించి, రాజుగారికి మందులతో పనిలేదు, ఇంకా 30 రోజులకు ఆయన ఆయుర్దాయం ఎలాగూ తీరిపోతున్నది అన్నాడు. రాజుగారి జాతకం చూసి ఎవరూ ఈ మాట అనలేదు. నీవు చెప్పేది వట్టి అబద్ధం అన్నారు మంత్రులు. నేను చెప్పేది అక్షరాలా జరిగి తీరుతుంది. నా మాట నమ్మకం లేకపోతే ఈ 30 రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అన్నాడు గోసాయి. మంత్రులు గోసాయిని ఖైదులో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు. రాజుగారికి మాత్రం గోసాయి చెప్పిన జోస్యంలో గురి కుదిరింది. తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ గోసాయి తనకు తానే ఖైదులో ఉంటాడు. ఇంకా 30 రోజులకు చచ్చిపోతానన్న భయం రాజుగారిని బాగా పట్టుకొని మనోవ్యాధి కింద పరిణమించింది. ఒక్కొక్క క్షణమే గడుస్తుంటే తన ప్రాణం కొంచెం కొంచెమే పోతున్నట్టు అనిపించేది. ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా పోవటం అటుంచి అన్నహితవు తప్పింది. కంటికి కునుకన్నది రాకుండా పోయింది. ఆ రోజు రాజుగారి మనోవ్యాధి పెరగసాగింది. గోసాయి మాటలు నిజం కావని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు. గోసాయి చెప్పిన గడువు పూర్తి అయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు. బంధువులతో మంత్రులతో మాట్లాడడం కూడా మానేశాడు. 30 రోజులు ఎలాగో గడిచాయి. రాజుగారు చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు. 31వ రోజున ఆయన మనోవ్యాధి తీసేసినట్టుగా పోయింది. ఆయన మంచం మీద నుంచి లేచి గబగబా మంత్రులుండే చోటికి వెళ్ళి, ఆ దుర్మార్గుడెక్కడా? అబద్ధం చెప్పినందుకు ఆ గోసాయి వాణ్ణి కొరత వెయ్యండి అన్నాడు. మంత్రులు ఖైదు నుంచి గోసాయిని విడిపించి తెప్పించారు. రాజుగారు బోనులో పులిలాగా అటూ ఇటూ పచారు చేస్తూ గోసాయిని చూడగానే అతడి పైకి వెళ్ళి, దుర్మార్గుడా, తప్పుడు జ్యోత్స్యం చెప్పి నన్ను హింసిస్తావా? నీకేమి శిక్ష విధించాలి అని అడిగాడు. గోసాయి చిరునవ్వు నవ్వి, శిక్ష? నాకింకా బహుమానం ఇస్తారనుకుంటున్నానే అన్నాడు. నాకు ఆయుర్దాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. రాజా,
నేను మీకు చికిత్స చేయవచ్చాను గాని జోస్యం చెప్పటానికి రాలేదు. మీ కొవ్వంతా కరిగిపోయింది. మీ శరీరం చువ్వలాగా అయ్యింది. మీరు తేలికగా నడవగలుగుతున్నారు. కావలిస్తే పరిగెత్తగలరు కూడాను. ఇంత అయ్యాక నేను చేసింది చికిత్స కాదంటారా? అన్నాడు గోసాయి. రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. ఆయన నిలువుటద్దం దగ్గరికి వెళ్ళి తన శరీరం చూసుకొని పరమానందం చెందాడు. పొట్టంతా మాయమయ్యింది. కొవ్వంతా కరిగిపోయింది. ఇప్పుడు తాను అందరిలాగే ఉన్నాడు. మనోవ్యాధి మందులాగా పనిచేసింది. ఈ గోసాయికి అర్ధరాజ్యం ఇచ్చేసేయండి అన్నాడు రాజు తన మంత్రులతో.